ఏంటక్క ఇలా చెప్పచేయకుండా వచ్చావు? బావ రాలేదా? మీ బావకి నాకు గొడవ అయిందిరా, ఇంకా ఆయనతో నేను ఉండలేను, అందుకే మన ఇంటికి వస్తాను. అసలు ఏం జరిగింది అక్క? ఇప్పుడు జరిగింది చెప్పకపోతే ఇంట్లోకి రాను వేట్రా. అదేంటక్క అలా మాట్లాడుతున్నావు? అక్కను లోపల తీసుకుని వెళ్ళు, తినడానికి ఏమైనా తీసుకుని వస్తాను. రెండోదినా ఏంటక్క ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నా తమ్ముడని మీ ఇంటికి వచ్చినందుకు మంచిగా బుద్ధి చెప్పావు కదరా. ఏమైంది అక్క? నన్ను అడుగుతా వేట్రా, వెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు, ఇంక జనంలో మీ ఇంటికి రాను. ఏమన్నావు మా అక్కని? నా నుండి మా అక్కని దూరం చేస్తావు కదే. ఒకసారి నేను చెప్పేది వినండి. ఏంటి చెప్పు. చెప్పమ్మా. ఏంటమ్మా బయటికి వెళ్తానన్నారు, వెళ్ళలేదా? ఏం వెళ్తాంలే, మాకుంది కదా ఒక ఆవిడ. ఎవరే? ఇంకెవరు, మా ఆడపడుచు. ఎన్నిసార్లు భర్తతో గొడవాడుతుందో, ఎన్నిసార్లు పుట్టింటికి వస్తుందో, ఆవిడకి ఇదే పనిలా ఉంది. అయినా సిగ్గుండాలమ్మా, ఆవిడ వల్ల మాకు సంతోషమే లేకుండా పోతుంది. వదనికి అన్నయ్యకి గొడవ అవుతున్న ప్రతిసారి ఇక్కడికే వస్తుంది. దానివల్ల వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది తప్ప దగ్గర అవ్వట్లేదండి. చూడండి, ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత భర్తతో పుట్టింటికి వస్తేనే గౌరవంగా ఉంటుంది. అదే గొడవాడుకొని వస్తే అందరూ ఏమనుకుంటారు చెప్పండి? నాకే కాదండి, ఏ ఆడపిల్లకైనా భర్తతో ఉంటేనే గౌరవం. ఇలా చేయడం వల్ల అక్క దగ్గర చెడ్డ అయిపోయావు కదరా. నా ఇంటి ఆడపిల్ల సంతోషంగా ఉంటే చాలు, నేను చెడ్డైనా పర్వాలేదు.